that body, break it all down. Let's have a party, dance. We can pop and get loose. Now hit the floor, direct to the roof. Chant and move that body, break it all down. Let's have a party. Kick the nation with the groove, let me rock the place. Burn through your feet, it gets deep. Ecstasy, rock a brand new deal. Burn through your feet, it gets deep. Ecstasy, rock a brand new deal. You can jump when the beat gets rough. నీకు నీ భార్య ముఖం అంటే చాలా ఇష్టం కదూ? ఇప్పుడు ఈ కత్తితో నీ భార్య ముఖాన్ని కోసి పారేస్తే ఎలా ఉంటుంది? ఒక్కసారి కోసి చూడనా? వద్దు వైదేహి, ప్లీజ్. ఏ రక్తం అంటే భయమా, లేక నీ భార్య ముఖం చిత్రమైపోతుందని బాధ? వైదేహి ప్లీజ్, నేను చెప్పేది విను. సన్యాస్తోనూ మా ఇంట్లో వాళ్ళతో నేను మాట్లాడతాను. ఎటువంటి గొడవలు లేకుండా నువ్వు మళ్ళీ నీ శరీరంలోకి వెళ్ళే ఏర్పాటు నేను చేస్తాను. ఈ లోపు నువ్వు ఆవేశపడి నాగేశ్వరి శరీరాన్ని ఏమి చేయొద్దు. నన్ను విడిచిపెట్టు, లేకపోతే మన ఇద్దరం కలిసి వెళ్ళి అందరితోనే మాట్లాడదాం ప్లీజ్. నువ్వేంటి నాకు గొప్ప హెల్ప్ చేయబోతున్నట్టు బిల్డప్ ఇస్తున్నావు? నువ్వు మీ వాళ్ళతో మాట్లాడి నాకేం హెల్ప్ చేయనక్కర్లేదు. నేనిప్పుడు వాళ్ళతో మాట్లాడే వస్తున్నాను. సన్యాసితో చెప్పి పరకాయ ప్రవేశానికి ఏర్పాటు చేయమన్నాను. నాగేశ్వరి కూడా అందుకు ఒప్పుకుంది. ఏమిటి అలా చూస్తున్నావు? నన్ను అంతం చేసే ఛాన్స్ ఉండి కూడా వాళ్ళు ఎలా పరకాయ ప్రవేశానికి ఒప్పుకున్నారనా? ఒప్పుకోవాలి. ఎందుకంటే మన ఇండియన్స్కి ప్రాణం కంటే సెంటిమెంట్స్ ముఖ్యం కదా. ఇప్పుడు నాగేశ్వరి కనుక నా శరీరాన్ని అప్పగించలేదనుకో, నేను నిన్ను చంపేస్తానని బెదిరించాను. మీ వాళ్ళందరికీ కావలసింది నాగేశ్వరి సుమంగళిగా ఉండటం. సో నీ ప్రాణాల్ని అడ్డు పెట్టుకుని నేను నా ప్రాణాల్ని కాపాడుకుంటున్నాను. వైదేహి, ఇంతసేపు నేను చాలా ఓపికతో మాట్లాడుతున్నాను. దయచేసి నా సహనాన్ని పరీక్షించకు. నువ్వు బయటికి వెళ్ళడం అంత సులభం అనుకుంటున్నావా? నువ్వు అడగ్గానే పంపించేయడానికి నువ్విక్కడికి ఏమైనా పిక్నిక్ వచ్చావా? వైదేహి, నువ్వెంత అరిచి గీ పెట్టినా నిన్ను విడిచిపెట్టే ప్రసక్తే లేదు. నేను నా శరీరంలోకి వెళ్ళాలి. ఆ నాగేశ్వరి దేవి స్వర్ణ విగ్రహాన్ని సొంతం చేసుకోవాలి. అంతవరకు నువ్విలా జైలు పక్షిలా పడుండాల్సిందే. వినాశకాలే విపరీత బుద్ధి అని పెద్దలు ఊరికే అనలేదు. నీ విపరీత ఆలోచనలన్నీ నీ నాశనానికే. అలాగా? అయితే రేపు చూడు ఏం జరుగుతుందో.
నువ్వు సిద్ధార్థ విడిపించు. రావద్దు ప్లీజ్, రావద్దు రావద్దు ప్లీజ్, నేను చెప్పేది విను. రావద్దు రావద్దు ప్లీజ్. శంకర్ 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 చూడు శంకర్ 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 శంకర్. రే, మీరే ఇంత ఆలోచిస్తే నేనెంత ఆలోచించాలి? మీరిలాంటి ప్రయత్నాలు చేస్తారనే కరెంట్ కనెక్ట్ చేసించాను. ఇప్పుడు నేను మిమ్మల్ని ఇక్కడే చంపేయగలను. కానీ మిమ్మల్ని చంపితే నాగేశ్వరి రేపు నదిలోంచి విగ్రహాన్ని బయటకు తీయకుండా నాకు ఎదురు తిరుగుతుంది. అందుకే చంపకుండా విడిచిపెడుతున్నాను. వీడు చచ్చేలోగా తీసుకువెళ్ళండి. వెళ్ళండి. chance. I move that body, break it all down. Let's have a party, dance. With the vibe get loose. I hit the floor directly to the roof. Chance. I move that body, break it all down. Let's have a party. Kick the nation with the groove, then we rock the place when the bass burn through your feet. It gets deep. You see, rock the brand new deal. Burn through your feet. It gets deep. ఏంటి అలా చూస్తున్నారు?
సిద్ధార్థ కోసమా? వాడక్కడే ఉన్నాడు. వైదేహి, పరకాయ ప్రవేశానికి ఏర్పాటు చేస్తే సిద్ధార్థని అప్పగిస్తానన్నావు కదా, మరిప్పుడు ఎందుకు తీసుకురాలేదు? పరకాయ ప్రవేశానికి ఏర్పాటు చేస్తే అప్పగిస్తానన్నాను. కానీ ఇప్పుడు పరకాయ ప్రవేశం పూర్తయినా కూడా నేను సిద్ధార్థని అప్పగించను. నువ్వు సిద్ధార్థను అప్పగించకపోతే మేం పరకాయ ప్రవేశానికి ఒప్పుకోం. పరకాయ ప్రవేశానికి ఒప్పుకోకపోతే ఇక జీవితంలో సిద్ధార్థ్ అనేవాడినే చూడలేరు. ఏంటి బెదిరిస్తున్నావా? బెదిరించటం కాదు, నిన్న వాడిని నా నుంచి తప్పించటానికి ప్రయత్నిస్తే ఏం జరిగిందో చూశారుగా. ఎరా, ఆ శంకర్గాడు ఇంకా ప్రాణాలతో ఉన్నాడా పోయాడా? వైదేహి, నీకిది న్యాయం కాదు. నువ్వు నీ శరీరంలోకి పరకాయ ప్రవేశం చేస్తే మా బావని క్షేమంగా అప్పగిస్తానని చెప్పా, ఇప్పుడు మాట తప్పుతున్నా. అదే మాటతో పాటు ఎటువంటి ట్రిక్స్ ప్లే చేయకూడదని కూడా చెప్పాను. కానీ నిన్న రాత్రి సిద్ధార్థ గారిని తప్పించడానికి వచ్చారు. మరి అది తప్పు కాదా? అయినా ఇదంతా ఈ సన్యాసి గడి పని అయి ఉంటుంది. ఏరా, నీకింకా బుద్ధి రాలేదా? వైదేహి, మా వాళ్ళు చేసింది తప్పే. అందుకు కావాలంటే నీ కాళ్ళ మీద పడి క్షమాపణ వేడుకుంటాను. మా అల్లుడిని విడిచిపెట్టు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. ఇంత చీప్ మనుషులేంట్రా మీరు? వైదేహి, వయసులో నీకంటే పెద్దదాన్ని చెప్తున్నాను. దయచేసి ఇలాంటి దుర్మార్గాలు వదిలేయి. ఆ దైవం నిన్ను క్షమిస్తుంది. సిద్ధార్థను అడ్డం పెట్టుకొని ఇలా మమ్మల్ని బెదిరించడం భావ్యం కాదు. అసలు తప్పంతా మీ వైపు పెట్టుకుని నన్నంటావేంటే ముసల్దానా? నేను ముందే చెప్పాను, నదిలోంచి విగ్రహాన్ని తీసి నాకు అప్పగించండి అని. వినలేదు. ఇదిగో ఈ పరకాయ ప్రవేశం ప్రాబ్లం క్రియేట్ అవ్వడానికి కారణం మీ నాగేశ్వరే. నన్ను దెబ్బతీయడానికి విశ్వంగాడిలోకి పరకాయ ప్రవేశం చేసింది. అందువల్ల నేను నాగేశ్వరి శరీరంలోకి పరకాయ ప్రవేశం చేశాను. మీరు సృష్టించిన సమస్యే కాబట్టి ఇప్పుడు మీరే పరిష్కరించుకోవాలి. మా ఆయన్ని వదిలిపెట్టడానికి మేమేం చేయాలి? నా టార్గెట్ ఎప్పుడూ ఒక్కటే, నాగేశ్వరి దేవి స్వర్ణ విగ్రహాన్ని సాధించటం. రేపు సూర్యగ్రహణం. నదిలోంచి విగ్రహాన్ని బయటికి తీసి నాకు అప్పగించు. నేను అక్కడే సిద్ధార్థన్ నీకప్పగిస్తాను. మాట తప్పవుగా? నాగేశ్వరి, ఏంటి నువ్వు అనేది? విగ్రహాన్ని దానికి అప్పగిస్తావు? ఏయ్ సన్యాసి, నాగేశ్వరి మంచి మాట చెప్తుంటే అడ్డుపడతావెందుకు? నాగేశ్వరికి ఇన్నాళ్ళకి కానీ బుద్ధి రాలేదు. ఈ పని ముందే చేస్తుంటే ఇన్ని సమస్యలు వచ్చేవే కావు. నువ్వు చెప్పు నాగేశ్వరి. విగ్రహాన్ని నీకు అప్పగించిన తర్వాత మాట తప్పవుగా? చీచి, నాకు కావలసింది నా చేతికొచ్చాక నేనెందుకు మాట తప్పుతాను? తప్పకుండా సిద్ధార్థని అప్పగిస్తాను. అయితే పద, పరకాయ ప్రవేశం చేద్దాం. ఈ పరకాయ ప్రవేశానికి నేను ఒప్పుకోను. మీరు ఒప్పుకోకపోతే నేను ఆత్మహత్య చేసుకునైనా వైదేహికి తన శరీరాన్ని అప్పగిస్తాను. సరే, పదండి.
మైత్రి అక్క అమ్మమ్మ నాగేశ్వరి నాగేశ్వరి, నువ్వు మాట మీద నిలబడి నా శరీరాన్ని నాకు అప్పగించినందుకు థ్యాంక్స్. అలాగే ఇదే మాట మీద నిలబడి రేపు నాగేశ్వరి దేవి విగ్రహాన్ని నాకు అప్పగించు. నేను సిద్ధార్థతో సహా రేపు నది దగ్గరికి వస్తాను. అక్కడే అతన్ని నీకు అప్పగిస్తాను. అలాగే. ఏమిటి మిస్టర్ సిద్ధార్థ, చాలా టెన్షన్గా కనిపిస్తున్నావు? నేను నాగేశ్వర్నా వైదేహినా అని కన్ఫ్యూజ్ అవుతున్నావు కదూ? ఇప్పుడు నీకు అలాంటి కన్ఫ్యూజన్స్ ఏమీ వద్దు. నేను వైదేహిని. నాగేశ్వర్ని ఏం చేశావు? నోనో, నాగేశ్వర్ని నేనేమీ చెయ్యలేదు. తను సేఫ్గానే ఉంది. అసలు ఇప్పుడు నాగేశ్వరి క్షేమంగా ఉండటం మీ అందరికంటే నాకే ముఖ్యం. తను నదిలోంచి స్వర్ణ విగ్రహాన్ని బయటకు తీసి నాకు అప్పగించేంత వరకు తనకు ఎటువంటి ప్రమాదం రాకుండా నేనే జాగ్రత్తగా చూసుకుంటాను. పాపం, నీకు నీ వాళ్ళందరినీ చూడాలనుంది కదూ, ముఖ్యంగా నాగేశ్వర్ని అసలైన నాగేశ్వరిగా చూడాలనుంది కదూ. నేను కూడా నిన్న నీ వాళ్లతో నిన్ను పరకాయ ప్రవేశం అప్పుడు తీసుకువస్తానని చెప్పాను. కానీ వాళ్ళు నిన్న రాత్రి నిన్ను ఇక్కడి నుండి తప్పించుకు తీసుకువెళ్ళాలని ప్రయత్నించారుగా, అందుకే నిన్ను తీసుకువెళ్ళలేదు. నీ బ్యాడ్ లక్ వల్ల నువ్విక్కడ చిక్కుకుపోయావు. కానీ ఒక రకంగా నువ్వు అదృష్టవంతుడివి కూడా. మాయలు పకీరు ప్రాణాలు చిలకలో ఉన్నట్టు మీ వాళ్ళ ప్రాణాలు నీ దగ్గరున్నాయి. నీ ప్రాణాలు పోతాయనే భయంతోనే ఈరోజు పరకాయ ప్రవేశానికి ఒప్పుకున్నారు. ఎనీవే, థ్యాంక్స్ అలాట్ సిద్ధార్థ. నువ్వు గనక సమయానికి రీఎంట్రీ ఇవ్వకపోతే అనవసరంగా ఈ రోజుతో నా క్యారెక్టర్ క్లోజ్ అయిపోయేది. ఇల్లు అలగ్గానే పండుగ కాదు వైదేహి. నువ్వు నీ శరీరంలోకి వచ్చేసినంత మాత్రాన అంతా నువ్వు అనుకున్నట్టే జరుగుతుందని అనుకోకు. నదిలోంచి విగ్రహం బయటికి తీయగానే అది నీ చేతికి వస్తుందని కల్లో కూడా అనుకోకు. పిచ్చివాడా, నేను కలలో అనుకోవడం ఏంటి? రేపీ పాటికి నాగేశ్వరి దేవి స్వర్ణ విగ్రహం నా చేతికి వస్తుంది. నాగేశ్వరి రేపు సర్పవనం నదిలోంచి విగ్రహాన్ని బయటికి తీసి నాకు అప్పగిస్తుంది. ఎన్నో ఏళ్లుగా కంటున్న నా కల నిజమవుతుంది. అంతవరకు నువ్వు బతికొండాలి కదే.
విగ్రహం చేతికి రాని కొడుకుని తర్వాత చూద్దాం. వైదేహి, మీరిద్దరే వచ్చారేంటి? సిద్ధార్థ్ ఎక్కడా? సిద్ధార్థ సేఫ్గానే ఉన్నాడు, కంగారు పడకు. ఆయన్ని ఇక్కడికి తీసుకొస్తానని నిన్న నాతో అన్నావు కదా, మరెందుకు తీసుకురాలేదు? నాగేశ్వరి, నీకు తెలియందేముంది? ఈ నదిలో నాగేశ్వరి దేవి విగ్రహం కొన్నేళ్లుగా ఉంది. అందువల్ల ఈ ప్రాంతమే చాలా శక్తివంతమైపోయింది. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి స్వర్ణ విగ్రహాన్ని తీసుకువెళ్లాలని ప్రయత్నిస్తే నాకు ప్రమాదం. అందుకే నేను సిద్ధార్థను కూడా ఇక్కడికి తీసుకురాలేదు. నేను చెప్పాను కదా నాగేశ్వరి, ఇది మాట మీద నిలబడే మనిషి కాదని. ఇది మళ్ళీ కొత్తగా డ్రామాలు ఆడుతుంది. దీని మాట నమ్మొద్దు. అసలు ఇప్పుడు నదిలోంచి విగ్రహాన్ని బయటకే తీయొద్దు. ఇది ఇక్కడ విగ్రహాన్ని బయటకు తీయకపోతే అక్కడ మా వాడు దీని మొగుడి ప్రాణాలు తీస్తాడు. తీసేయమంటావా? వైదేహి, మా బావను నువ్వు ఇక్కడికి తీసుకురాలేదంటే ఆయనకేదో ఆపత్తు తలపెట్టావని మాకు అనుమానంగా ఉంది. మీరలా భయపడవలసిన పనే లేదు. ఇప్పటి వరకు సిద్ధార్థకు ఎలాంటి ప్రమాదం జరగలేదు, క్షేమంగానే ఉన్నాడు. ఆయన క్షేమంగా ఉన్నారని నేను ఎలా నమ్మడం? నేను ఆయనతో ఒకసారి మాట్లాడాలి. అలాగే. రేయ్, ఫోన్ సిద్ధార్థకివ్వు. ఇదిగో మాట్లాడు. హలో నాగేశ్వరి, ఎలా ఉన్నారండి? నాకేం పర్వాలేదు నాగేశ్వరి. నువ్వు క్షేమంగానే ఉన్నావు కదా? ఎక్కడున్నావు? సర్పవనం నది దగ్గర ఉన్నానండి. నాగేశ్వరి, నా ప్రాణాలు పోతాయని భయపడి నువ్వు విగ్రహాన్ని వాళ్ళకి అప్పగించుకో, ఓకే? హలో హలో హలో, అవతలవాడు విగ్రహాన్ని ఇవ్వద్దని నీకు చెప్పుంటాడు. అందుకే మా వాడు ఫోన్ లాక్కునుంటాడు. మరేం కంగారు లేదు. వాడు సేఫ్గా ఉన్నాడని తెలిసిందిగా, ఇక వాడి గురించి మరిచిపోయి విగ్రహాన్ని బయటకు తీయడానికి రెడీ అవ్వు. సూర్యగ్రహణం మొదలయ్యే టైం అయ్యింది. ఈలోపు నువ్వు పూజలు పునస్కారాలు పూర్తి చేసుకో.